రా పెంచలయ్యా, నువ్వు కూర్చోబాయ్, కూర్చో. ఏంటి వీర్రాజు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదయ్యా. దేవుడు నన్ను ఇంకా ఎందుకు తీసుకెళ్లేదయ్యా? అలా మాట్లాడద్దయ్యా. ఇదంతా మా కర్మయ్యా. ఏంటమ్మా వరాలమ్మా, ఏమిటా మాటలు? నువ్వెలా బాధపడితే ఎలాగా? వీర్రాజుకి విశ్రాంతి అవసరం. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వాడితే 3 రోజుల్లో లేచి హాయిగా తిరుగుతాడు. అలాగేనయ్యా. వరాలమ్మా, జాగ్రత్తగా చూడు. వీర్రాజు ధైర్యంగా ఉండయ్యా. అలాగయ్యా. రెడ్డి గారు వస్తానండి. మంచిది పెంచలయ్యా. ఏదైనా అవసరం ఉంటే కబురంపమ్మ. అలాగేనయ్యా. రండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం. హే సంధ్య, అటు చూడు. తాతయ్య, ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఫోటోకి దండేసుందే, అతను వాళ్ళకేమవుతాడు? వాళ్ళ అబ్బాయి? అతని పేరు బాలరాజ్ కదా? అతను మీకు తెలుసా? తను కూడా మా కాలేజీలోనే చదివాడు తాతయ్య. మంచి విద్యార్థి, బాగా కష్టపడి చదివేవాడు. మరెందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకెవరికి అర్థం కావట్లేదు తాతయ్య. పెద్ద చదువు చదవాలని ఏదో పరీక్ష రాశాడంట. అందులో సీటు రాలేదని పిరికిదనంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తాతయ్య, మన చందుతో పాటే తను ఎగ్జామ్ రాశాడు. నీకు సీటు వచ్చిందాయా? వచ్చింది తాతయ్య. అందుకే బాలరాజుకు వచ్చిండదు. అంటే? బాలరాజు తాత, నీ తాత ఒకే కుల వృత్తిలో పుట్టిన కూలీలురా. ఈ రోజు నీ తండ్రి ఒక పెద్ద వ్యాపారస్తుడిగా మారితే బాలరాజు తండ్రి కూలీగా మిగిలిపోయాడు. ఇంకా వాడు నీతో ఎలా పోటీ పడగలరా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. చెప్తాను, అర్థమయ్యేటట్టు. రండి. ఈ పిల్లల్ని చూశారు కదా, ఇలాగే మీ నాన్నలు కూడా ఇక్కడే తిని చదివేవారు. ఆ రోజుల్లో వాళ్ళని చదువుకోవడానికి బడికి పంపేవాళ్లం కాదురా. 5-6 మంది పిల్లలని చదివించడమే కాదు, పోషించే స్తోమత కూడా మాకు లేక బడికెళ్తే కనీసం 4 మెతుకులేనా దొరుకుతాయని పంపించేవాళ్లం. రండి, అదృష్టం ఉన్నవాళ్లు ఎవరో 100కి1 మీ తండ్రుల్లా ఏదో 4 అక్షరాలు నేర్చుకుని పట్టుదలతోనో, చదువుపై శ్రద్ధతోనో, రాజ్యాంగంలో కల్పించబడ్డ రిజర్వేషన్తోనో చదువుకుని మంచి ఉన్నత హోదాలలో సెటిల్ అవ్వగలిగారు. వాళ్లను చూసి ఈ పల్లె జనాలు మాకు అవకాశం రాకపోతుందా అని కళ్ళు కాయలు కాసేలా 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం మీ తండ్రులకున్న అదే పరిస్థితి 6 ఏళ్ల క్రితం బాలరాజుకు కూడా ఉండేది. ఈ రోజు బాలరాజు లాంటి ఎంతో మంది మీ స్వార్థం వల్ల చనిపోతున్నారు. అంతేకాదు, మీలాగే రిజర్వేషన్ ఉండి కూడా మీతో పోటీ పడలేక క్లర్క్లు గానో, టీచర్లు గానో, కూలీలు గానో, డ్రైవర్లు గానో మిగిలిపోతున్నారు. చూడమ్మా సంధ్య, నువ్వెప్పుడు అంటుంటావే మా దగ్గరికి వచ్చే తాతయ్య అని. అయినా నేనెందుకు రానో తెలుసమ్మా. ఈ కూలి జాతి బిడ్డల మనసులను అర్థం చేసుకుని ఏదో ఒకరోజు మన దేశం అంబేద్కర్ కలలు కన్న సమసమాజం వైపు నడుస్తుందేమోనన్న ఆశతో వీళ్ళందరి మధ్య జీవోత్సవంలా ఎదురు చూస్తూ బతుకుతున్నానమ్మా. ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాను.